కొడుకును వాటి చక్కెరటలు ఎట్లంటారు మీరు కేసులు చేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సీరియస్ గారు అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కింది. సిఐ ఎంతమంది శివకుమార్ రావాలి. అసలు వాడు మగవాడైతే రావాలి. ఏమన్నా సిఐ నాకు తెలుసా, పోలీసు నాకు తెలుసు. సిఐ టీఆర్ఎస్ లో వచ్చేదాకాడు నాకు తెలుసా. నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకా ఇడువా నేను మీరు అనుకుంటున్నామేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకోవాలి వాళ్ళు సినిమాని 69 అయితేమన్నా ఎంత తమాషానా. నేను 26 ఏళ్ళ కదా రాలే ఫీల్డ్. నేను బూత్లోకి రాక 26 ఏళ్ళు అయింది. మా భుజం మీద తుపాకీ కాల్సినట్టు అంత పిచ్చోళం కాదు, ఎడ్డోళం కాదు మేము. నేను ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, నీకు అరెస్ట్ చేసే దమ్ముందా లేదా? అరెస్ట్ చేస్తావా చేయవా? నీతో చేత కాదని చెప్పి వాను నాతో కాదు అని చెప్పాను. నాతో కాదు అని చెప్పాను. మళ్ళా వస్తాం. ఇప్పుడు ఎవరైతే నగరాలు చేస్తున్నారో టోకలు కట్ చేసే బాధ్యత ఉండండి. అతి చేయకండి. ఎమ్మెల్యే సీఎం వాళ్ళు వీళ్ళు ఎవరో చెప్పిన నాగభాగం చేయకుండా అమాయకులైన మా కార్యకర్తల నాయకులను ముట్టుకుంటే పెట్టాం. తప్పకుండా ఎంబడబడతాం, బరాబర్ ఎంబడబడతాం. తెలంగాణ బిడ్డలం, రేషం ఉన్నోళ్ళం, ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. సింగరేణి గడ్డ మీదకి వెళ్ళి చెప్తున్నా, బరాబర్ గల్లబట్టి అడుగుతాం. ఏమైంది నీ 420 హామీలు? మా ఆడపిల్లలకి ఇస్తానా 2500? ఎప్పుడు ఇస్తామని అడుగుతాం. ఎప్పుడు ఇస్తావు 4000 పెన్షన్? బరాబర్ అడుగుతాం. తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తావు? బరాబర్ అడుగుతాం. ఇయ్యకపోతే ఇప్పుడు చింతపండు చేస్తామని కూడా పక్కా పెట్టాం. కానీ నాకు తెలుసు మా ఆడబిడ్డలు మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మంచిగానే సపోర్ట్లు కొడుతుర్రు, సీటీలు కొడుతుర్రు మగపిల్లలు. కానీ మరి నాకు ఒక అనుమానం ఉంది, ఎల్లుండే ఎలక్షన్ ఉండదు. ఇవాళ రాత్రి రేపు రాత్రి జోరుగుంటాయి ఇక దావతులు. వస్తారు, ఇంటింటికి వస్తారు. అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, కోడలు అంటారు, బుగ్గగిస్తారు, గదవ పట్టుకుంటారు, కడుపుల తల పెడతారు, కాళ్ళ మీద పడతారు. ఒక్కొక్క కాంగ్రెస్ వాడు గ్యాస్ డబ్బా పట్టుకుని వస్తాడు. నేను చచ్చిపోతా అంటాడు. మీ ఎమ్మెల్యే లెక్క ఓడిపోయి బేజారైనా నేను చచ్చిపోతా, ఈసారి ఏకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి కూడా డైలాగులు కొడతారు. పడిపోతారా? మళ్ళా పడిపోతారా? ఇన్ని రకాలుగా దగా చేసిన వాళ్ళు, ఇన్ని రకాలుగా ద్రోహం చేసిన వాళ్ళు, ఇన్ని రకాల అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఇలా నేను వచ్చి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా నడ తీసేయడట. అది నువ్వు పెట్టినా కూడా తీసేస్తాం. జయశంకర్ సార్ పేరు మీద పెట్టింది ఎవరు? భూపాలపల్లి జిల్లా చేసింది ఎవరు? భూపాలపల్లికి మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరు? భూపాలపల్లిలో కలెక్టర్ ఎస్పీని కూర్చోబెట్టింది ఎవరు? భూపాలపల్లిలో 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఎవరు? సింగరేణి క్వార్టర్లు కట్టింది ఎవరు? 19,000 విరాసత్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? సింగరేణికి న్యాయం చేసింది ఎవరు? మరి పొట్టోడు పీకిందేమో 2 నెలలు. దాని కదా ఇంకా పోతులు కొట్టుకుంటూ వచ్చి నేను తీసేయాలి. ఇంకేదన్నా పోతే వస్తుంది, కానీ నోట్ల నుంచి బయటకు పోయిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేము. పదవి పోతే వస్తుందేమో, పైస పోతే వస్తుందేమో, ఇంకేదన్నా పోతే సంపాదిస్తేమేమో, కానీ జారిన నోటి మాట తిరిగి వెనక్కి తీసుకోలేము. ఎదుటివాడి మనసు ఒక్కసారి బాధపడితే అది మళ్ళా ఆ కలుక్కుమన్నాక దాన్ని అతుకుడు చాలా కష్టం అవుతుంది. అందువల్ల మాట జాగ్రత్తగా మాట్లాడండి. మాటే ముఖ్యం నా దృష్టిలో. మాట మన